నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను పవన్. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తయింది. ఈ 2 సంవత్సరాల్లో చాలా మందికి చాలా క్వెషన్స్ ఉన్నాయి. చాలామంది చాలా డౌట్స్ రైజ్ చేస్తున్నారు. ప్రతిపక్షం నుంచి మనం మాట్లాడితే వాళ్ళు అధికారంలోకి వచ్చిన నెక్స్ట్ మంత్ ఆర్ 2 మంత్స్ నుంచి కంటిన్యూ అటు కాంగ్రెస్ పార్టీని అటాక్ చేయడం జరిగింది. వీళ్ళు అటాక్ చేస్తున్నారు, డిఫెన్స్‌లో పడుతున్నారు. సో, ఇవన్నీ రకరకాలు జరుగుతున్నాయి. సో, నిజంగానే ఈ 2 సంవత్సరాల పాలనలో ప్రజలు ఏమనుకుంటున్నారు? వీళ్ళిచ్చిన 6 గ్యారంటీలు గావచ్చు, వీళ్ళిస్తా అన్న పథకాలు గావచ్చు, ప్రధానంగా కామారెడ్డి డిక్లరేషన్ ఏదైతే 42% రిజర్వేషన్ ఏదైతుందో అది పూర్తి స్థాయిలో అమలైందా? స్థానిక సంస్థలు ప్రస్తుతం నడుస్తున్నాయి. సో, అక్కడ కాంగ్రెస్ పార్టీని ఏదైతే కాంగ్రెస్ పార్టీ సపోర్టర్స్ నిజంగానే సపోర్ట్ చేసి స్థానిక సంస్థలు గెలిచే అవకాశం ఉందా ఏంటి? వీటన్నిటిపైన ఒక క్లారిటీ తెచ్చే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు మానవతరాయ్ గారిని ముందుగా వెల్కమ్ చేద్దాం. అన్న నమస్తే. 2 సంవత్సరాలు సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేసుకున్న కాంగ్రెస్ పరిపాలన 100% రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోకి నడుపుతుండు. ఎక్కడున్నది రాష్ట్రం? ఇలా కేసీఆర్ పరిపాలనలో రేవంత్ రెడ్డి గారు అధికారం చేపట్టే నాటికి అధోగతి అంటే పాతాళ లోకానికి పడిపోయింది. అట్లాంటి ఊబిలో కూరుకుపోయిన రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడపడానికి రేవంత్ రెడ్డి గారు ఒక గజ ఈతగాళ్ళ లెక్క శ్రమిస్తాడు అని చెప్పి తెలంగాణ ప్రజలు నమ్ముతున్నారు. అదేవిధంగా తెలంగాణ ప్రజల యొక్క అంటే పౌరుల యొక్క తలసరి ఆదాయం మీది నాది ఇద్దరు కెమెరామెన్ల యొక్క తలసరి ఆదాయాన్ని 4,30,000కు పెంచిండు రేవంత్ రెడ్డి. ఇది ఘనతే. అదేవిధంగా సంక్షేమ పథకాలు ఎక్కడ ఆగట్లేదు. 8 లక్షల కోట్ల అప్పు చేసిండు కేసీఆర్. ఆ అప్పులు తీర్చుకుంటూ పేదవాడికి పట్టెడన్నం పెడతాడు రేవంత్ రెడ్డి. పేదవాడికి ఏం కావాలా? కూడు గూడు. కూడు రూపంలో సన్నబియ్యం. ఇలా శ్రీమంతులు ఏ అన్నం తింటున్నారు? ఇలా బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్లో బడాబాబులే కాదు, సామాన్యులకు అదే సన్నబియ్యం ద్వారా అన్నం పెడతాడు రేవంత్ రెడ్డి. ముద్ద ముద్దకి రేవంత్ రెడ్డి దేవుడు అని చెప్పి సామాన్యులు తెలుసుకుంటున్నారు. అదేవిధంగా రేషన్ కార్డు అంటే పేదవాడి ఆత్మగౌరవానికి ప్రతీక. ఒక రేషన్ కార్డు ఉంటే ఒక గుండె ధైర్యం పేదవాడికి. ఆ రేషన్ కార్డు ఉంటే నాకు ఆరోగ్యశ్రీ వస్తుంది, ఆ రేషన్ కార్డు ఉంటే నాకు రేషన్ బియ్యం వస్తుంది, ఆ రేషన్ కార్డు ఉంటే పలు సంక్షేమ పథకాలకి, ఇందిరమ్మ పథకానికి, రైతు భరోసా, రకరకాల పథకాలకు అర్హుడైతా అని చెప్పి ఒక ఒక ధైర్యంగా ఉంటాడు ప్రజలు. కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన, ప్రజాప్రభుత్వం అని మీరు చెప్తున్నారు. బీజేపీ ఏమో ప్రజా వంచన పాలన అని వాళ్ళు చెప్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ ప్రజలను ముంచిన పాలన అని చెప్పేసి వీళ్ళు ప్రతిపక్షాలు ఒక్కొక్క రకంగా ఒక్కొక్క ట్యాగ్ లైన్ పెట్టుకొని వెళ్తున్నారు. సో, నిజంగా ప్రజలను ముంచే పాలన ప్రజాపాలన కొనసాగుతుంది కాంగ్రెస్ పార్టీ. సన్నాసులకు ఏం తెలియదు. సన్నాసులు అంటే బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళు అట్లనే మాట్లాడతారు. అభివృద్ధి సాధిస్తుంటే నయవంచనని ఎట్లా అంటాం? పోనీ నువ్వు కేంద్రంలో అధికారంలో ఉండి తెలంగాణకు నయా పైసా ఇవ్వనోడు నయవంచకుడా కాదా? బీజేపీ నిజంగా నయవంచక పార్టీ బీజేపీ పార్టీ. ఇలా పక్క రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్కి మొన్ననే నరేంద్ర మోడీ గారు వచ్చి 15,000 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిపోతాడు. అదేవిధంగా పోలవరానికి 5,000 కోట్లు ఇస్తారు. అదేవిధంగా విశాఖ స్టీల్కి 3,000 కోట్లు ఇస్తారు. ఏం తెలంగాణ ఏం అన్యాయం చేసింది బీజేపీకి? 8 మంది ఎంపీలను, 8 మంది ఎమ్మెల్యేలను ఇచ్చిందే. కనీసం తెలంగాణ అభివృద్ధికి నయా పైసా ఇవ్వరా? ఎందుకు బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఇంతవరకు తెరుచుకోవట్లేదు? అంటే ఉక్కు ఫ్యాక్టరీ తెరుచుకుంటే తెలంగాణ ప్రజలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయి. అది ఇష్టం లేదు బీజేపీకి. అందులో అది రేవంత్ రెడ్డికి పేరు వస్తుంది, కాంగ్రెస్ ప్రభుత్వానికి పేరు వస్తుంది. అదేవిధంగా మన పాలమూరు రంగారెడ్డి జాతీయ హోదా ఇవ్వరు. దానికి ఎందుకు ఇవ్వరు? అరే పోలవరానికి 5,000 కోట్లు ఇచ్చినప్పుడు 2,000 కోట్లు ఇవ్వు, అది ఇవ్వరు. అంతేకాకుండా మెట్రో విస్తరణ విశాఖకు, విజయవాడకు డబ్బులు ఇస్తారు, మెట్రోకి ఇస్తారు. తెలంగాణలో మెట్రో విస్తరణ చేసుకుంటామంటే నయా పైసా ఇవ్వరు. ఎందుకు ఈ వివక్ష? చెప్పండి, ఎవరిది వంచన, నయవంచన? కాబట్టి తెలంగాణ ప్రజలకు ఇవన్నీ తెలుసు. అదేవిధంగా ఇలా దక్షిణాది కుంభమేళ, మేడారం జాతర, సమ్మక్క సారక్క జాతర, ఆ జాతరకు జాతీయ హోదా ఇవ్వలేనోళ్ళు ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం గురించి మాట్లాడే నైతిక హక్కు ఉందా? ఆ జాతరకు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒరిస్సా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక నుంచి కూడా భక్తులు 3 కోట్ల మంది దాకా వస్తారు. అట్లాంటి జాతరను పట్టించుకోనోళ్ళు మరిగా వాళ్ళకి అసలు విలువ ఉందా? తెలంగాణలో విలువ లేకనే ఇట్లాంటి వేషాలు వేస్తున్నారు. సో, 2 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం సాధించిందంటే ఏం చెప్పుకోగలం? ఇదే కదా ఏం సాధించిందంటే, ఒక ప్రతి పౌరుడు తెలంగాణ బిడ్డ తలసరి ఆదాయం పెంచిండు. 4,30,000. దాన్ని ఎక్కడ తీసుకుపోతానంటాడు? ప్రతి బిడ్డ తెలంగాణ పౌరుడి యొక్క తలసరి ఆదాయాన్ని 2047 కల్లా 24 లక్షల
తీసుకుపోతున్నాడు. సో ప్రజలు కూడా అదే అనుకుంటున్నారు. ఈ లెక్కలతోని ఇచ్చిన పథకాలు కావచ్చు, ఇచ్చిన హామీల్ని పక్కదోవ పట్టిస్తులని ప్రజలు అనుకుంటున్నారు ఎవరు చాలా మంది. పక్కదో పట్టించేది? పేద ప్రజల కడుపు నిండుతుంటే బీఆర్ఎస్ బీజేపీకి నచ్చట్లేదు. ఎందుకంటే రాజకీయంగా వాళ్ళకు మనుగడ ఉండదు, పుట్టగతులు ఉండవని చెప్పి రేవంత్ రెడ్డే మళ్ళీ పరిపాలిస్తాడు 10 ఏళ్ళు అని చెప్పి వాళ్ళకి భయం వేస్తుంది. నిజంగా వాళ్ళు ఏమనుకున్నా సరే ఇలా ప్రజాపాలనకు ప్రజల దీవెనలు 10 ఏళ్ళు అంటే ఇంటింటికి 10కి పైగా సంక్షేమ పథకాలు, ఇక పక్కా 10 ఏళ్ళు రేవంత్ కాంగ్రెస్ సర్కార్ అని చెప్పి పేదవాళ్ళందరూ ఒక దీవిస్తుంటే మీరు వీళ్ళు ఇందాక తట్టుకోలేకపోతున్నారు. అన్నట్టు 10 సంక్షేమ పథకాలు అన్నారు కదా, ఒక 5 చెప్పండి దాంట్లో. ఇప్పుడు గృహజ్యోతి పథకం ఉంది. 200 యూనిట్ల ఉచిత విద్యుత్. దానికి 52 లక్షల మంది, సుమారు 53 లక్షల మందికి పేదవాళ్ళకి లబ్ధి చేకూరుతుంది. ఎంత ఎంత భరించింది 2 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం? 3,384 కోట్లు ఖర్చు పెట్టింది పేదవాడి ఇంట్లో దీపం వెలిగించడం కోసం. అదేవిధంగా 500కే సబ్సిడీ సిలిండర్. 500కే సబ్సిడీ సిలిండర్ 45 లక్షల కుటుంబాలకు అందుతుంది. దాని ద్వారా 700 కోట్లు ఖర్చు పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. అంతేకాకుండా 500 మహిళలు చాలా మంది వెళ్ళినప్పుడు చాలా మందికి పడట్లేదు. ప్రజాపాలన అప్లికేషన్ అయితే పెట్టుకున్నప్పుడు కొంతమందికి కొన్ని రకాల ఇష్యూస్ వచ్చిన ఆగిపోయిన అనే విధంగా కూడా ఇష్యూస్ మాట్లాడుతున్నారు. వచ్చినంటే వాళ్ళలో ఏదో లోపం ఉంది. అంటే వాళ్ళది మళ్ళీ నిజమైనటువంటి పేదవాడికి ఈ ప్రభుత్వంలో సంక్షేమ ఫలాలు అందుతాయి. అది ఇందిరమ్మ ఇల్లు అయినా సరే 4.5 లక్షల ఇందిరమ్మ ఇల్లు ఈ కట్టాలని లక్ష్యంతో ముందుకు వచ్చినాం. 20,500 కోట్లు కేటాయించడం దానికి. గతంలో ఉందా? పేదవాడి గతంలో మేం కట్టిన ఇందిరమ్మ ఇళ్ళు ఉన్నాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ కట్టబోతున్నటువంటి దాదాపు 3.5 లక్షల ఇల్లు నిర్మాణం పూర్తి చేసుకున్నాయి. మరి కేసీఆర్ హయాంలో పేదవాడికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడతాను అని చెప్పి 2,97,000 కడతా అని చెప్పి 1,00,000 కూడా పూర్తి చేయలేకపోయారు. లబ్ధిదారులకు ఇవ్వలేకపోయారు. వాళ్ళ పార్టీ కార్యాలయాలు మాత్రం అంగరంగ వైభవంగా ప్రతి జిల్లాలో, ఢిల్లీలో సైతం పూర్తి చేసుకున్నారు. మరి పేదవాడికి ఏం కావాలో? గూడు రూపంలో ఇందిరమ్మ ఇల్లు, కూడు రూపంలో సన్న బియ్యం, రేషన్ కార్డు, ఇంకా అనేక సంక్షేమ పథకాలు, షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి, ఆరోగ్యశ్రీ 5 లక్షల నుంచి 10 లక్షలు పెంచడం. ఇంకా ఏంతైంది? బస్సులు, మహిళలు. ఇలా మహిళలను లక్షాధికారులు కాదు రేవంత్ రెడ్డి సర్కార్ చేసేది, కోటీశ్వర్లను చేయబోతుంది. మహిళలే దాదాపు 1000 ఆర్టీసీ బస్సులు ప్రభుత్వం అందిస్తే మహిళల యజమానులుగా ఆ బస్సులు ఆర్టీసీ డిపోలు అద్దెకు పెట్టి నడుపుతున్నారు. అదేవిధంగా సోలారు పవర్ ప్లాంట్లు, అదేవిధంగా పెట్రోల్ బంకులు. మహిళలకు 26,000 కోట్లు ఖర్చు పెడితే పావలాకు వడ్డీకి ఇచ్చేసి మహిళలకు సాధికారత కోసం పాటుపడుతున్నాం. పాఠశాలల పిల్లల యూనిఫాముల తయారీ గతంలో వేరే ప్రైవేట్ సంస్థలకు అప్పచెప్పి వాళ్ళ దగ్గర కమిషన్లు తీసుకొని జేబులు నింపుకునేవాడు. కానీ ఈసారి మహిళా సంఘాలకు దాదాపు వాళ్ళకి అప్పచెప్పిన రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ పాఠశాల యూనిఫాములు మీరే కుట్టండి అని చెప్పేసి 100 కోట్ల రూపాయలు వాళ్ళ చేతిలో పెట్టినాం. ప్రభుత్వ పాఠశాల నిర్వహణ అగమ్య గోచరంగా ఉండేది. అట్లాంటిది 600 కోట్లు మహిళా సంఘాల చేతిలో పెట్టి ప్రభుత్వ పాఠశాలను మీరు నడపండి అని చెప్పేసి ఇలా ఆ విధంగా మహిళా సాధికారత కోసం ముందు తీసుకుపోతాను. ఆర్టీసీ బస్సు ఇలా మన అమ్మనో, అక్కనో, చెల్లెనో బస్సులో ఉచితంగా ప్రయాణం చేస్తే ఆనందం వేరు. కొట్టుకుంటులు కదా ఎవరన్నారు? కొట్టుకునేవాడు. ఇప్పుడు ఎక్కడైనా మీరు చూలేరా? నిజం ఇప్పుడు మనకు ఆపరేషన్ చేసేటప్పుడు వినండి, మనకు రోగం వచ్చింది, ఆపరేషన్ చేయాలా, రక్తం వస్తుందని ఆగిపోతావా? ఎవడో ఒకడిద్దరు కొట్టుకుంటారు. ఇప్పుడు కాదు, అప్పుడు కూడా మేము బస్సుల్లో ప్రయాణం చేసినప్పుడు ఖర్చీఫ్లు వేసుకొని కిటికీలోంచి తీరి కొట్లాడిన సంఘటనలు ఉన్నాయి. అంత మాత్రం ఆ పథకాన్ని ఆపుతామా? అంటే సీట్లు దొరకక ఎవరన్నారు? బస్సుల సంఖ్య కూడా పెంచుతున్నాం. మహిళల కళ్ళల్లో ఆనందం చూస్తున్నాం. ఒక 500 మిగిలితే ఇంట్లో కూరగాయలకు, లేకపోతే ఇంట్లో ఒక పప్పుకో, ఉప్పుకో, లేకపోతే బియ్యానికో, లేకపోతే మందులకు వాడుకుంటున్నారు. నెలకి ప్రతి మహిళ ఉచిత బస్సు ప్రయాణాల ద్వారా 3-4 వేల రూపాయలు ఆదా చేసుకున్న నా చెల్లె, నా అక్కలు ఏం చేస్తారు తెలుసా? కళాశాలకు పోయేవాళ్ళు బస్ పాస్ కోసం అమ్మ, నానా అని చేయి చాపట్లే. అంటే మిగులుతున్నాయి ఆ డబ్బులు. చాలా మంది ఉచిత బస్ అనేది చాలా వరకు మంచి పనే. 8,200 కోట్లు ప్రభుత్వం చెల్లించింది. ఇలా మహిళల సాధికారత కోసం, బస్సుల్లో ఉచిత ప్రయాణం కోసం ప్రభుత్వమే భరిస్తుంది. కానీ కొంతవరకు బస్సులు తగ్గించి ఉచిత బస్ పెట్టి ససత్యము. ఇది గిట్టన వాళ్ళు చేసే మాట. ఒక మహిళను అడగండి, బస్సుల్లో ప్రయాణించే మహిళను అడగండి. ఈరోజు ఆరోగ్యం బాగలేకపోతే మారుమూల మా ఖమ్మం నుంచి హైదరాబాద్ హాస్పిటల్కి వస్తున్నారు. ₹1 లేకుండా వైద్యం చేయించుకొని మళ్ళీ ₹1 లేకుండా మహిళలు ఆ బస్సులో ప్రయాణిస్తున్నారు. ఎంత సౌలభ్యంగా ఉంది చెప్పండి. కాబట్టి ఉచిత బస్సు ప్రయాణం అనే దాన్ని కావాలని చెప్పి కొంతమంది దాన్ని వ్యంగ్యాస్త్రాలు వేస్తారు. అది మంచిది కాదు. మహిళల ఉసురు తగిలిద్ది వాళ్ళకి. సో ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ మీకు ప్రధాన ప్రతిపక్షంగా ఉంది. సో కంటిన్యూగా అధికారంలోకి వచ్చి నుంచి వాళ్ళు ఏదో ఒక విధంగా ప్రోగ్రామ్స్ పెట్టడం, సో అది ఎఫెక్ట్ అవుతుందా కాంగ్రెస్ పార్టీ? ఎవడు పట్టించుకుంటే అసలు వాళ్ళని అధికారం అప్పచెప్తే కాళేశ్వరంలో, అదేవిధంగా ఫార్ములా 1 రేస్లో, ఫోన్ ట్యాపింగ్లో, విద్యుత్ కొనుగోళ్లలో లక్షలాది కోట్లు అవినీతి చేసి, దొంగతనం చేసి, లూటీ చేసిన వాళ్ళని ఎవరు నమ్ముతారా?
జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో ఏ గతి పట్టింది? కాబట్టి నేనేమంటున్నా, ఈ రాష్ట్రంలో 3000 రోజులు అంటే 8 సంవత్సరాలు ఏ ఎన్నిక జరిగినా గెలుపు కాంగ్రెస్‌దే, కాంగ్రెస్ పార్టీదే, కాంగ్రెస్ ప్రభుత్వానిదే, రేవంత్ రెడ్డిదే విజయం. సో చాలా మంది ఈ 6 గ్యారెంటీల విషయాలు మాట్లాడుతున్నారు. ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో 6 గ్యారెంటీలు అందట్లేదు అనే విషయాలు కూడా తెరపైకొస్తున్నాయి. ఇప్పుడు సో ఈ 2 ఏళ్లలో పూర్తి స్థాయిలో 6 గ్యారెంటీలు అమలుపరిచిల్లా? జేఎన్‌ఏ లేకుంటే గతంలో రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు గత ప్రభుత్వం పూర్తిగా ఆర్థికాన్ని ఆహ్, అతలాకుతలం చేసింది, మేము మళ్ళీ ఇవ్వలేకపోతున్నాం అనే నినాదాన్ని తీసుకెళ్తారా? ఇప్పుడు గృహలక్ష్మి పథకం కింద అందుతూనే ఉన్నాయి. 6 గ్యారంటీల్లో అమలు చేయాల్సింది 2 పథకాలు మేము. అది కూడా చేస్తామంటున్నాం. ఇప్పుడు మొన్నటిదాకా ఏమన్నారు? రైతు భరోసా కాదు అన్నారు. అయిందా లేదా? 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో మొత్తం రైతు భరోసా పేరు మీద 9 రోజుల్లో 9,000 కోట్లు, మొత్తం 21,000 కోట్లు నేను అదే అంటే ఇప్పుడు ప్రతి ఒక్కసారిగా పూర్తి లెక్కలు మేము చెప్పి చేయాల్సింది ప్రజల్ని కూడా మేము కన్ఫ్యూజన్‌లో మేము పడేస్తున్నారు. చేయాల్సింది ఏం చేయాలి? గతంలో మీరు ఇచ్చిన హామీలు ఏదైతే అదే 7,500 6 ఉన్నదో గ్యారంటీలు మనం ఆంధ్రప్రభ ప్రేక్షకులకు చెప్దాం. మేము ప్రజలకు ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాం. దాపరికం లేదు, దొంగతనం లేదు. 2 గ్యారంటీలు మిగిలి ఉన్నాయి 6 గ్యారంటీల్లో. మహిళలకు 2,500 ఇస్తున్నాను. ఆ ముచ్చట కూడా తీరుస్తాం, తప్పకుండా ఇస్తాం. ఎవరికి ఇస్తున్నాం? స్కూటీల ఆ విషయం స్కూటీలు ఇస్తాము, ఇలా స్కాలర్‌షిప్‌లు ఇయట్లేదా? ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఎక్కడన్నా సీఎం ఫెలోషిప్ ఉందా? మొన్న ఉస్మానియా యూనివర్సిటీ పోయి ఠాగూర్ ఆటంలో పరిశోధనా విద్యార్థులకు సాధారణంగా యూజీసీ ఇస్తది ఫెలోషిప్‌లు. అట్లాంటిది రాష్ట్ర ప్రభుత్వమే ప్రతి 200 మంది పీహెచ్‌డీ విద్యార్థులకు 8,000 రూపాయల చొప్పున ఫెలోషిప్ ప్రకటించను. రేవంత్ రెడ్డి ప్రకటించిండు ఆడికొచ్చి. పీజీ విద్యార్థులకు 5,000 రూపాయలు ఉపకార వేతనం ప్రకటించిండు. ఈ విధంగా చేసుకుంటా పోతుంటే ప్రతిపక్షాలకు తెలిసి కూడా తెలవనట్టు, కళ్ళుండి కూడా చూడనట్టు నటిస్తాను. ఎందుకంటే వాళ్లకు పుట్టగతులుండవు ఈ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నంత వరకు. కాబట్టి అమలు కావట్లేదు అని చెప్తాను. వాళ్ళలాగా అవినీతి ప్రభుత్వం అంటే కాదు. 2 ఏళ్లలో అటు ప్రతిపక్షంలో ఉన్న పార్టీలకు ఉన్న సోషల్ మీడియా బలం కాంగ్రెస్ పార్టీకి లేకపోయింది. అందుకే ప్రజల్లోకి బలంగా వెళ్ళలేకపోతున్నామని కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులే మాట్లాడారు. ఇది మా వాస్తవమా? బలం ప్రజలు. మేము సోషల్ మీడియా నమ్ముకోం. అంటే వాళ్ళ సోషల్ చేసిన పనులు మీడియాను బలంగా సోషల్ చెప్పుకోలేకపోతున్నారు. మీడియా నమ్ముకున్నోడు ఏమైతుండో తెలుసు కదా. మన జూబ్లీస్ ఎన్నికల్లో ఎన్ని అసత్య ప్రచారాలు, రకరకాల కులాల మధ్య, మతాల మధ్య పంచాయతీ పెట్టి ఏమయ్యారు? పతనానికి పోయారు. ఎప్పుడన్నా పార్టీలు కానీ, నాయకులు కానీ ప్రజలు నమ్ముకోవాలి. ప్రజలకు మేలు చేస్తే అక్కడ జూబ్లీస్ ఎందుకు గెలిచినాం మేము? 25,000 రేషన్ కార్డులు ఇచ్చినాం. 23,000 క్వింటాలు ప్రతి నెల సన్నబియ్యం పంచుతున్నాం అక్కడ. ఇది తెలవట్ల, ఈ సోయి లేదు వాళ్ళకి. అధికారం ఉన్నప్పుడు అవకాశం ఇస్తే లూటీ చేశారు కాళేశ్వరంలో, ఫోన్ ట్యాపింగ్లో, ఫార్ములా 1 రేసులో రకరకాలుగా దోచుకున్నారు. దోచుకున్న తర్వాత వాళ్ళు ఏంది అర్థం కాని పరిస్థితి. ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టం కడితే తట్టుకోలేక ఈ విమర్శలు చేస్తున్నారు వాళ్ళు. సో మీ మంత్రుల మధ్య సమన్వయం ఎట్లుంది? ఒకరికి పడట్లేదు. కాస్త బహిరంగంగానే అంటే న్యూస్ లో రెగ్యులర్ గా ఇప్పుడు చూస్తున్నాం. ఏం ఒకరిపైన ఒకరు లేక, విమర్శలు అంటే విసురుకుంటున్నారు. ప్రభుత్వాన్ని విమర్శించడానికి ఏలు పెట్టడానికి ఏం లేదు, ఏలెత్తి చూపడానికి ఏం లేదు. ఇప్పుడు పొంగులేటి కొండా సురేఖ మధ్య ఇష్యూ నడిచింది ఎక్కడ గతంలో. ఇప్పుడు ప్రతి సో బట్టి విక్రమార్క రేవంత్ రెడ్డి గారి మధ్యలో ఇష్యూ నడిచింది సరే, కొన్నిసార్లు. ఇవన్నీ కూడా ప్రజలకు సంబంధించిన అంశాలు కాదు. ఉమ్. ప్రతి పార్టీలు, బీజేపీ పార్టీ తీసుకుందాం. అంటే పార్టీ నేను- నాయకులు నేను- నేను చెప్తాను వినండి. క్యాబినెట్ మంత్రులు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎవ్వరు అందరూ సక్రమంగా ఉన్నారు. ఇలా గ్లోబల్ సమ్మిట్ ని, ప్రపంచ ఆర్థిక శిఖరాగ్ర సదస్సును తెలంగాణ రైజింగ్ పేరుతో రేవంత్ రెడ్డి విజయవంతంగా నిర్వహిస్తాడు. ఆ కార్యక్రమం కూడా ప్రారంభమైంది. ప్రపంచ 44 దేశాల నుంచి 154 మంది ప్రతినిధులు, మొత్తం కలిపితే 2,000 మంది హాజరయ్యి చూస్తున్నారు కన్నుల పండగగా. ఇదేంది, ఒక తెలంగాణ రాష్ట్రం ఒక దేశమా అన్నట్లు రేవంత్ రెడ్డి పెట్టుబడులను ఆహ్వానిస్తాడు. ఇలా కేంద్ర ప్రభుత్వం సాయం చేయకపోతే ఏం చేయాలి? తెలంగాణ అనేది పెట్టుబడుల గుమ్మంగా చెప్పి రండి అని చెప్పి ఎన్నో కంపెనీలు, దాదాపు మొన్న 2.5 లక్షల కోట్లు తీసుకొచ్చిండు. అమెజాన్, విప్రో, రకరకాల కంపెనీలు, హెచ్సిఎల్ లాంటి కంపెనీలు పెట్టుబడులు పెట్టి లక్షలాది మంది యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాయి. ఈ విధంగా రేవంత్ రెడ్డి రైజింగ్ పేరుతో ముందుకు పోతుంటే, ఎదుగుతుంది తెలంగాణ అని చెప్తుంటే ఎదగట్లేదని చెప్పడానికి వెధవలకు అసలు నోళ్ళు ఎట్లా వస్తున్నాయి అంటాను నేను. సో ఇందాక హరీష్ రావు మాట్లాడిన ప్రెస్ మీట్ చూసిల్లా? ఇక ప్రశ్న దాంట్లో కీలకంగా వ్యాఖ్యలు చేసిండు. సో మొత్తం రేవంత్ ఇంత- రెడ్డికి ఉన్న ఆ షోకుని బయట పెట్టడానికి ఫుట్బాల్ కోసం 5 కోట్లతో స్టేడియం నిర్మించుకున్నాడు. 100 కోట్లతో మెస్సినో ఉస్సినో తీసుకొచ్చి ఇక్కడ ఆడిపిస్తుండు. తన సొంత దుబారా ఖర్చు ఇదంతని ఇప్పుడు ఇప్పటిదాకా హరీష్ రావు వ్యాఖ్యలు చేసిండు. కేసీఆర్ దుబారా తెలంగాణ దివాలా. ఉమ్. 1,00,000 కోట్లు పెట్టి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి కాళేశ్వరం ప్రాజెక్టు కుప్పగూల్చిండు. అది ప్రాణహిత చేవేళ్ల కొనసాగించినట్లయితే 38,000 కోట్లతో అయిపోయేది. అప్పటికే 11,000 కోట్లు పనులైనవి. ఇంకా 25,000 కోట్లు పెడితే ఎంత అంచనాలు పెంచినా ప్రాజెక్టు పూర్తి అయిపోయేది. అట్లాంటిది ప్రజాధనాన్ని ఆగం చేసి ఇవాళ రేవంత్ రెడ్డి దుబారా చేస్తాడా? ఇలా క్రీడా స్ఫూర్తిని పెంచుతుండు. క్రీడలు అనేది ముఖ్యం మానసిక ఉల్లాసానికి. ఒక ముఖ్యమంత్రి
వచ్చి ఆడ ఫుట్బాల్ ఆడుతానంటే ఆయనకి ఎంత క్రీడా స్ఫూర్తి ఉండాలో ఆలోచన చేయండి మీరు. కాబట్టి రేవంత్ రెడ్డి ఏమన్నా అప్పనంగా అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు కేటీఆర్ హెచ్ఎండిఏ నిధుల్ని విదేశీ ఫార్ములా 1 సంస్థకు 55 కోట్లు తరలించినట్టు తరలించిండా? క్రీడా ఆట ఆడుతుంటే 13 తారీఖు ఇప్పుడు రేపు ఆడుతుంటే టికెట్ పెట్టిండు. ఆ డబ్బుల్ని ఎవరి కోసం ఖర్చు పెడతారు? రేవంత్ రెడ్డి జేబులో పోద్దా? పేద ప్రజల సంక్షేమం కోసం, పేద ప్రజల పొట్ట నింపడం కోసం ఖర్చు పెడతాడు. ఆడమని దమ్ముంటే కేసీఆర్‌ని వచ్చి ఆడమను. ఆడతారా? ఆ దమ్ముందా? అసలు ఆ ఫిట్‌నెస్ ఉందా? ఆ శారీరక దృఢత్వం ఉందా? మానసిక దృఢత్వం ఉందా? ఇలా ఫుట్బాల్ ఆడటం అంటే అంత ఆషామాషి కాదు. ఇలా క్రీడా విశ్వవిద్యాలయం యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ శంకుస్థాపన చేసి నా తెలంగాణ బిడ్డలు క్రీడల్లో రాణించాలి, భారతదేశానికి ఒలింపిక్ పథకాలు తీసుకురావాలని చెప్పి రేవంత్ రెడ్డి ముందుకు పోతుంటే, ఒక ముఖ్యమంత్రి క్రీడలకు అంబాసిడర్గా బరిలో దిగుతుంటే చూపిస్తుంటే, యువతకు క్రీడల పట్ల ఆసక్తి పెంచడం చూస్తుంటే ఎందుకు సార్ జీర్ణించుకోలేకపోతున్నారు? 2 ఏళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి కేసీఆర్ అరెస్టు, కేటీఆర్ అరెస్టు, కవిత అరెస్టు, లేదంటే హరీష్ రావు అరెస్టు ఈ చుట్టూ తిరిగిన వాళ్ళంతా ఇప్పుడు ఎటెళ్ళిండ్లు ఇప్పుడు అనే క్వశ్చన్ కూడా ప్రజల్లో అరెస్ట్ల పని వస్తుంది. ఆ విచారణ సంస్థలు చూసుకుంటాయి. ఫార్ములా 1 రేసు గవర్నర్ ఆమోదించిండు. ఏసీబీ అధికారులు ఎప్పుడు నిర్ణయం తీసుకుంటారో వాళ్ళ ఇష్టం అది. అంటే మీరు ఏదైతే ప్రభుత్వం మీరు అనుమతి ఆరోపించిన విషయాలు ఏతో అన్ని పక్కన పడిపోయినాయి. సిబి ఎందుకు కాళేశ్వరం ఇష్యూ కావచ్చు, ఫార్ములా ఈ రేసింగ్ ఇష్యూ కావచ్చు, లేకపోతే వాళ్ళ ప్రకృతి వనం వీళ్ళు స్థాపించిన అది కావచ్చు, కవిత గారిది, హరీష్ రావు గారి టానిక్ విషయం కావచ్చు, ఆరోపించిన ప్రతి ఇష్యూ అంతా పక్కకి వెళ్ళిపోయింది. వినండి. ఆ టానిక్ విషయంలో గాని అన్నీ కూడా చట్టపరంగా చర్యలు తీసుకున్నారు. వాళ్ళపై జరిమానాలు వేశారు. చట్టంలో కొన్ని ఉంటాయి. ఈ నేరానికి ఇంత పరిధి, ఈ నేరానికి. ఇప్పుడు ఏసీబీ ఫార్ములా 1 రేసులో ఏసీబీ విచారణ పూర్తయింది. గవర్నర్ గారు కూడా విషయం లేకపోతే ఆయన ఎందుకు ఇస్తాడు? ఆమోదం ఎందుకు తెలుపుతాడు? కాబట్టి జరుగుతుంది. ఏదైనా చట్టం అందరికీ సమానమే. కాంగ్రెస్ ప్రభుత్వంలో అక్కినేని నాగార్జునకైనా, అల్లు అర్జున్‌కైనా, ఆ బాల్కనీ ఆ థియేటర్ బాల్కనీ మేనేజర్ అయినా, అటెండర్ అయినా అందరికీ సమానమే. బీఆర్ఎస్ లాగా ఒక్కొక్కళ్ళకి ఒక చట్టం ఉండదు. మాజీ ముఖ్యమంత్రులకి, ముఖ్యమంత్రుల కొడుకులకి, సినిమా తారలకి చట్టాలు వేరుండవు. అందరికీ సమానమే. కానీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కొడుకుకు మాత్రం సపరేట్ చట్టం ఉంటుంది అవుతావు విచారణ జరుపుకుంటున్నారు వాళ్ళు. ఈడీ విచారణ మాకేం సంబంధం అది? ఇప్పుడు ఈడీ వాళ్ళు చూసుకుంటారు. ఏదైనా జరిగితే అది జరిగిందా జరగలేదా అనేది వాళ్ళు చూసుకుంటారు. అది కేంద్ర ప్రభుత్వం. అందుకే మేమేం చేసినాం, ఇలా బీజేపీ బీఆర్ఎస్ ఒకతానలోని గుడ్డ ముక్కలే అని అవునా కాదా అని చెప్పడానికి సిబిఐకి అప్పచెప్పినాం. ఇంకో అంశం ఏంటంటే వాళ్ళే అన్నారు కదా మాకు అప్పచెప్పండి, మేము చూసుకుంటాం, వాళ్ళ సంగతి చెప్తాం అన్నారు. మరి 3-4 నెలలు 5 నెలలు దాటింది. ఎందుకని కనీసం ఇంత విచారణ కూడా చేయమంత విచారణ కూడా ప్రారంభించలేదు? బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్ అంతే కదా, ఆ. చేయాలి కదా. ఇప్పుడు వాళ్ళే అన్నారు కదా ఏటీఎం లెక్క మారింది కాళేశ్వరం అన్నారు. ఇప్పుడు ఏటీఎం లెక్క మారిందో మారలేదు, విచారణ దస్తరాన్ని మరి నీ ముందు పెట్టిన విచారణ జరుపు. ఏసీబీ సిబిఐ దలుచుకుంటే విచారణ జరపలేదా? ఇలా అక్రమంగా సోనియా గాంధీని, రాహుల్ గాంధీని, డీకే శివకుమార్ని సొంత పత్రికను కాపాడుకునేందుకు ఎక్కడ కూడా అక్రమాలు చేయలే. నేషనల్ హెరాల్డ్ అనేది సొంత పత్రిక, స్వతంత్రోద్యమ పత్రికలో కాంగ్రెస్ కార్యకర్త అందరం మేమందరం కూడా చందాలు ఇచ్చి దాన్ని ఉద్యోగస్తుల్ని జర్నలిస్టులను కాపాడుకునే ప్రయత్నం మేం చేస్తే ఇందులో నేరం ఉంది. సిబిఐ ఒకప్పుడు మూసేసిన దాన్ని తిరగదోడి మేము అధికారంలోకి వచ్చామని చెప్పి బీజేపీ ఏమి కొడుగుడ్డు మీద ఏకలబీకి ఏం చేయాలనుకున్నారు? మరి కేసీఆర్ పైన ఎందుకు చేయట్లేదు మీరు విచారణ? అంటే మీరు కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో కవితను అసెంబ్లీ ఎన్నికల ముందు కాపాడే ప్రయత్నం చేశారు. మీ ఎంపీ ఎవరైతే కొండా విశ్వేశ్వరరెడ్డి విమర్శించిండు, రాజగోపాల్ రెడ్డి అప్పుడు బీజేపీలో ఉండి ఆయన విమర్శించిండు, తట్టుకోలేక బయటకు వచ్చిండు. కాబట్టి వాళ్ళకి తెలిసిపోదు బీజేపీ వాళ్ళని ప్రజలు గమనిస్తున్నారు. మేం కాదు మీకు అప్పచెప్పిన బాధ్యత, మీరు విచారణ జరపాల్సిన బాధ్యత మీది ఎందుకు జరపట్లేదు? మరి రైట్, కాంగ్రెస్ పార్టీ దేశంలో వెంటిలేషన్ మీద నుంచి చనిపోయే పరిస్థితిలో ఉందంటారు చాలా మంది. తెలంగాణలో కూడా అంతే అన్నారు. వెంటిలేషన్ మీద ఉంది, అయిపోయింది, జాకీలు పెట్టి లేపినా లేవది అన్నారు. ఏమైంది? ఇవాళ అన్ని పార్టీలు ముచ్చెమటలు పుట్టిస్తుంది. ఇవాళ రాహుల్ గాంధీ గారు ఇవాళ ఒక నిజంగా చూస్తే భారత రామాయణంలో రాముడు, భారతంలో పాండవులు గుర్తొస్తారు. నిజం జెన్యూన్ చెప్పన్నా, 10 సంవత్సరాలు కేసీఆర్ మీద వ్యతిరేకత్వం ఆల్టర్నేట్ గా ప్రజలకు ఎవరు లేక కాంగ్రెస్ పార్టీ ఓటేసిల్లా, నిజంగానే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని వేసిల్లా. సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చిన కృతజ్ఞత తెలంగాణ బిడ్డల గుండెల్లో. 9.5 ఏళ్ళు ఎందుకు అవును చూడలేరు పట్టింది. సోనియా గాంధీని? మోసం ఇదే చేసిండు, సోనియా మోసగాడు గాంధీని. మోసం చేసిండు. 20 లక్షల ఓట్లు మాయం చేసిండు. ఆ రోజు మేము మొత్తుకున్నాం. రజత్ కుమార్ అప్పుడు ఎన్నికల అధికారికి క్షమాపణ చెప్పిండు. ఏం జరిగింది? అది అయిపోయింది. ఆయనకు కీలకమైన పదవి ఇచ్చిండు. ఇలా బీహార్లో కూడా ఏం జరిగింది? రాహుల్ గాంధీ ఓడిపోలే, గుర్తుపెట్టుకో. రాహుల్ గాంధీ వాదానికి పదునున్నది, బలం ఉన్నది. అది ఇప్పుడు అర్థం కాదు. బీహార్లో ఏం జరిగింది? 7,43,00,000 ఓట్లు అని చెప్పి పోలింగ్ అయిన తర్వాత పోలింగ్ అయిన ఓట్లు ఎన్ని చెప్పారు? 7,45,00,000 చెప్పారు. ఎట్లా వస్తాయి ఇప్పుడు? అంటే మీరు ఎట్లా వస్తాయి అంటారు. గెలిచిన చోట్ల కాబట్టి నేను ఇక్కడ ఏమంటానంటే శకుని మాయా పాచికలేసి రాముడు లాంటి రాహుల్ గాంధీని అధికారానికి దూరం చేస్తున్నారు. రాముడు ఏ విధంగా 14 ఏళ్ళు అరణ్యవాసం చేసిండో
ఈ రాహుల్ గాంధీ కూడా అధికారంలో రాకుండా అడ్డుకుంటున్నారు. చివరికి ఏమైంది? అయోధ్యలో రాముడు పట్టాభిషిక్తుడైతుడు. అట్లనే ఈ రాహుల్ గాంధీ వచ్చేసారి తప్పకుండా ప్రధానమంత్రి పీఠం నేనేమన్నా మీద ఇప్పుడు పట్టాభిషిక్తుడైతుడు. ఇప్పుడు ఇదే ఎలక్షన్ మొన్న జూబ్లీహిల్స్ అదే ఒకేసారి రిజల్ట్ వచ్చింది, అక్కడ అక్కడ కూడా ఒకేసారి రిజల్ట్ వచ్చింది. గెలిచిన దగ్గర ఓటు చోరీ కాలేదు, గెలవని దగ్గర ఓటు చోరీ చేయమని అయింది. మరి ఇక్కడ ఓట్లు లెక్కేసుకోమను. మేము లెక్క చెప్తున్నాం వాడ. ఉమ్. ఇప్పుడు మొన్న ఎన్నికల ఇప్పుడు వెబ్సైట్ తీయండి, ఎన్నికల మొన్న సంఘం వెబ్సైట్ లో ఏదో ఇక్కడ వెబ్సైట్ తీయండి. బీఆర్ఎస్ ఇక్కడ పార్టీ బీజేపీ పార్టీ వాళ్ళు ఏదో పత్రం చూపించి ఒకే ఇంట్లో దాదాపు 30-40 మంది ఉన్నట్టు. అది మెడకాయ మీద తలకాయ లేని ప్రశ్న. అసలు వాళ్ళ అక్కడ ఓట్లు నమోదు కాలేదు కాంగ్రెస్ హయాంలో. అది బీఆర్ఎస్ కేటీఆర్ మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడే నమోదైనవి. అది కూడా బహుళంతస్తుల భవనం, ఒక ఇల్లు కాదు అది. బహుళంతస్తులు అంటే అపార్ట్మెంట్ లో 100 ఉంటాయి, 200 ఉంటాయి. అట్లాంటిది అంటే ఒకటే జనాన్ని తప్పుదో పట్టించే అపార్ట్మెంట్ విధంగా కాకుండా ఒక రూమ్ తీరా విచారణ జరిగితే ఏమైంది? అక్కడ మొన్నటిదాకా ఉండేవాళ్ళు 4 మాత్రమే ఉన్నారు. మిగతా వాళ్ళు పక్కెళ్లలోనే ఎక్కడ తలదాచుకో అద్దెకు ఆ భవనంతి నిర్మాణ పనిలో ఉంటే బయటికి పోయారు. అయినా మేం చేసిన నమోదు చేసిన ఓట్లు కాదు. ఏమైంది? ఆరోపణ చేసిండు, దొరికిపోయిండు. ఆ దొంగ ఎవరంటే కేటీఆర్ చేసిండు అప్పని అన్నారు. కాబట్టి నేనేమంటున్నా, బీహార్లో ఇప్పుడు వెబ్సైట్లో ఉంది ఎన్నికల సంఘం. ఎట్లా వచ్చింది మరి? ఇక్కడ జరిగింది కదా, ఇక్కడ కూడా వెబ్సైట్లో ఉంది. ఏమన్నా ఎక్కువ ఓట్లు వచ్చినాయా? సంఖ్య సరి సమానంగా ఉన్నది. కాబట్టి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, కాంగ్రెస్ పార్టీ పని అయిపోలే. కాంగ్రెస్ పార్టీ పని మొదలైంది. అది తెలంగాణ నుంచే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టబోతున్నది. గుర్తుపెట్టుకోండి. బండ్లు అయితే ఇది రాజకీయాల్లో సహసిద్ధమైన ప్రక్రియ. బీజేపీ పరిస్థితి ఏంటి తెలంగాణలో? ఏముంటది? ఎందుకంటే బీజేపీ కేంద్రంలో ఏముంటది దాదాపు అక్కడ? 12 ఏళ్ళు అటు పరిపాలించుకుంటూ వచ్చింది. రాష్ట్రంలో చూస్తే ఇక్కడ కూడా వాళ్ళ అంటే నిజంగా ప్రజల్లోకి వెళ్ళాలా, ప్రజలు మనం అధికారం రావాలని చూసేటట్టు కూడా లేకుండా ఇప్పుడు పోతుంది మరి. దక్షిణాదిలో బీజేపీకి అంత సీన్ లేదు. తెలంగాణలో అసలే లేదు, రాదు. ఏమన్నా తెలంగాణ చేస్తే కదా కనీసం ఇంత ఇట్లా 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 వదిలిపెడితే ఒక రూపాయి 2 రూపాయలు వదిలిపెట్టినా ప్రజలు ఆలోచిస్తారు. ఏమి ఇయ్యరా? ఇప్పుడు పక్క రాష్ట్రానికి 15,000 కోట్లు ఇచ్చారు మొన్ననే. అంతకుముందు 15,000 ఇప్పుడు కోట్లు వాళ్ళ ఇచ్చారు. మంత్రులు లెక్కలు చెప్తున్నారు కదా, మేము ఇన్ని వేల ఎక్కడ కోట్లు ఎవరికి ఇచ్చినాం, ఇన్ని ఇచ్చారు వేల చెప్పండి? ఏ ప్రజలకు? రాష్ట్ర ప్రభుత్వం అది ఏ- మాకు సహకరిస్తలే అంటుంది. ఇవన్నీ రోడ్లు వేసినాం, మేము ఊడ్చినాం, తూడ్చినాం అంటే అది ప్రతి రాష్ట్రంలో జరిగేది సహసిద్ధ ప్రక్రియ. కేంద్ర ప్రభుత్వం సహసిద్ధ ప్రక్రియలో భాగంగా అన్ని రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్కి ఇచ్చిన 15,000 కోట్లలో తెలంగాణకి ఏమి ఇచ్చినావు చెప్పు? పోనీ మెట్రో విస్తరణకు డబ్బులు ఏమైనా ఇచ్చినవా? 20,000 కోట్లు అయితే ఇచ్చినవా? మూసీ ప్రక్షాళనకి ఏమైనా ఇచ్చినవా? చేస్తానంటే డిపిఆర్లు ఇచ్చినా ఇలేదే. విశాఖ స్టీల్కి 3,000 కోట్లు ఇచ్చినావు. మరి బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఎందుకు ప్రారంభించట్లేదు? దీనికి సమానం చెప్పమను. కనపట్ల కళ్ళ ముందు వివక్ష. ఇక్కడేమో రూపాయి ట్యాక్స్ జిఎస్టీ చెల్లిస్తే, పన్ను వస్తే మీరేం చేస్తున్నారు? 40 పైసలు కూడా ఇవ్వట్లేదు. అక్కడ రూపాయి అయితే 10 రూపాయలు ఇస్తున్నారు బీహార్లో. ఉత్తరప్రదేశ్లో 7 రూపాయలు ఇస్తున్నారు. మరి ఇది ఎక్కడ వివక్షత? చెప్పు, వివక్ష కాదా ఇది? పక్క రాష్ట్రాన్ని పోల్చుకుంటేనే తెలంగాణపై కళ్ళ ముందు వివక్ష కనపడ. రైల్వే ప్రాజెక్టులు 9,700 కోట్లు మొన్న బడ్జెట్లో, రైల్వే బడ్జెట్లో వాళ్ళకి ఇచ్చారు. తెలంగాణకు 4,300 కోట్లు ఇచ్చారు. ఎంత వివక్ష కనపడుతుంది? 4,000 కోట్ల వివక్ష కనపడుతుంది. అంటే ఒకటి చెప్పండి, ఈ 2 ఏళ్లలో సరే బీఆర్ఎస్ పార్టీ నుంచి అటాక్ జరుగుతుంది, మీ డిఫెన్స్ ఎత్తులు, మీరు అటాక్ చేసి వాళ్ళ డిఫెన్స్ ఇదంతా నడుస్తుంది. బీజేపీ నుంచి 2 ఏళ్లలో బలమైన ఆరోపణ, బలమైన ప్రశ్న ఏదన్నా ఉందా మీ మీదకి? అంటే ఏం చెప్తారు? మీ మీద మీ పార్టీ మీద కావచ్చు. అసలు బీజేపీ అనేది అసలు బలంగా ఏడ ఉంది? అసలు బలంగా ఉంటేనే కదా వాళ్ళ మీకు అధ్యక్షుడు. అనిపించింది ఈ 2 ఏళ్లలో ఏమన్నా వాళ్ళు ఏముంది అసలు వాళ్ళ దగ్గర? వాళ్ళ నాయకత్వం ఏంది? 42% రిజర్వేషన్లు బీసీలకు మేము ఇవ్వాలని చెప్పేసి అసెంబ్లీలో బిల్లు పెట్టి అందరూ ఒప్పుకున్న తర్వాత, ఆమోదం తెలిపిన తర్వాత దాన్ని అమలు చేయాల్సిన బాధ్యత ఎవరిది? కేంద్ర ప్రభుత్వం బీజేపీది కాదా? ఎందుకంటే ఈ దేశంలో అన్ని వర్గాలకు రిజర్వేషన్లు ఇచ్చినాం మేము. ఇవాళ బీసీలో 27% రిజర్వేషన్లు ఉందా? అనుభవిస్తున్న రిజర్వేషన్లు అది కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిందే. అంతేగా తమిళనాడు చెప్తాం కదా, తమిళనాడులో 69% రిజర్వేషన్లు ఇచ్చినామా? 76 రాజ్యాంగ సవరణ ద్వారా ఇచ్చాము. ఎవరు ఇచ్చారు? అది కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది. అక్కడ అన్ని రాజకీయ పార్టీలు కలిసి అప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తే కాంగ్రెస్ ప్రభుత్వం మంచి మనసు ఉంటుంది కాబట్టి 9వ షెడ్యూల్లో పెట్టి రక్షణ కల్పించింది. అదే విధంగా మేము కూడా ఏమనుకున్నామంటే, ఆ కాంగ్రెస్ ప్రధాని లాగానే పివి నరసింహ లాంటి వ్యక్తి ఓబీసీ నరేంద్ర మోడీ కాబట్టి ఆ నరేంద్ర మోడీ ఊరికనే మురుముకు చెప్పి ముద్ర వేపిస్తాడు, ఆమోద ముద్ర వేపిస్తాడు అనుకున్నాం. కానీ బీసీలు నోటికాడ ముద్ద లాక్కున్నారు. గుర్తుపెట్టుకోండి. ఇవాళ మొన్న 2006 వరకు కేంద్రీయ విద్యా సంస్థల, సెంట్రల్ యూనివర్సిటీల్లో, ఐఐటీల్లో ఓబీసీల రిజర్వేషన్ లేవు. అది కూడా ఇచ్చింది సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్. 27% రిజర్వేషన్లు ఇచ్చినాం. అదేవిధంగా లంబాడీల్ని, బీసీలుగా ఉన్న లంబాడీల్ని ఎస్టీ జాబితాలో చేర్చింది ఇందిరాగాంధీ. అదేవిధంగా వర్గీకరణ అమలు చేసిన తొలి రాష్ట్రమే దేశంలో తెలంగాణ. అమలు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇంతమందికి మేము రిజర్వేషన్లు ఇచ్చిన వాళ్ళము.
42% రిజర్వేషన్లు ఏమైనా బీసీ నాయకులు పుట్టుకొచ్చిందా? ఏదో ఆర్కెస్ట్రా చెప్పిండా, లేకపోతే జాజుల శ్రీనివాస్ గౌడ్ చెప్పిండా? రాహుల్ గాంధీ ఆలోచన, రేవంత్ రెడ్డి రాజ్యాంగబద్ధంగా అమలు చేయబోతే కాళ్ళల్లో కట్టెబెట్టి అడ్డుకున్నారు. కాబట్టి ఆ పాపం ఊరికే పోదు. ఈ రిజర్వేషన్లు కూడా మేమే ఇస్తాం, అన్ని రిజర్వేషన్లు ఇచ్చిన వాళ్ళం మేమిస్తాం. మరి ఎవరికి ఇచ్చారు వాళ్ళ రిజర్వేషన్లు అంటే మళ్ళీ అగ్రవర్ణాలకి ఇచ్చారు. బీసీల గొంతు కోసి అగ్రవర్ణాలకి రిజర్వేషన్ చాలా ఇచ్చారు. మంది బీసీలు కాంగ్రెస్ పార్టీతో అసంతృప్తిగా ఉన్నారు. చాలా మంది ఎందుకు? బీసీ నాయకులు కూడా మీతో చేరి మళ్ళీ బయటకు వచ్చి అదే కాంగ్రెస్ పార్టీని ఎవరు? రేవంత్ రెడ్డి ఇవాళ సామాజిక న్యాయం చేయటంలో దిక్సూచి కాంగ్రెస్ పార్టీ అన్ని పార్టీలకు. ఇలా మా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు గౌడ బిడ్డ మహేష్ కుమార్ గౌడ్, మా పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే దళిత బిడ్డ. మరి బీజేపీ అధ్యక్షుడు ఎవరు ఇక్కడ? అగ్రవర్ణం. బీఆర్ఎస్ ఏమన్నా 21 సంవత్సరాల్లో ఎవరికన్నా ఒక దళితుడికో బీసీకో పార్టీ అధ్యక్ష పదవి ఇచ్చిందా? ఓ అధ్యక్ష పదవి వదిలిపెట్టు, వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చారా? మా పార్టీలో అన్ని సామాజిక వర్గం, అంజన్ కుమార్ యాదవ్, అజారుద్దీన్, జగ్గారెడ్డి, గీతారెడ్డి, దళితులకి బట్టి విక్రమార్క అందరికీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చిన పనికిరాని పదవులేమో బీసీలకు సీఎం కావచ్చు, లేకపోతే మంత్రి మంచి మంచి స్థానాలు ఇప్పుడు రెడ్లకు అనే అది విధంగా కూడా కొన్ని సీఎం questions పదవి వస్తున్నాయి. ఇవ్వాల్సింది ఎవరికి ఇవ్వాలని నిర్ణయించేది అధిష్టానం. ఉమ్, డిప్యూటీ సీఎం దళితుడికి ఉప ముఖ్యమంత్రి పదవి లేదా? ఉమ్. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఇవ్వలేదా? కర్ణాటకలో అసలు బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కూడా ఉప ముఖ్యమంత్రి చేసిండు కర్ణాటకలో రాజయ్యని. సిద్ధరామయ్య పీకేసిండు. రాజయ్యకి ఏం చేసిండు? అసలు కారణం ఉందా ఇప్పటి వరకు? ఉమ్. సిరిసిల్ల రాజయ్యను మంత్రివర్గ ఉప ముఖ్యమంత్రిగా ఎందుకు బర్తరఫ్ చేసిండో ఇప్పటికైనా ఎందుకు తీశారో ప్రశ్నకు సమాధానం ఉందా? ఉమ్. చెప్పమనండి. మీకు తెలిసిన answer అరే చెప్పండి. చెప్పండి మరి ఎందుకు మీ- తీశారు? మీ- ఒక మీకు దళితుడు అనే కారణంతో ఆ, పంచె కట్టుకొని హాస్పిటల్ పోతుంటే ప్రజాకర్షణ పెరుగుతుంటే తట్టుకోలేక తీసేసిండు. ఇదే కారణం. ఇలా దళితుడిని ముఖ్యమంత్రి చేస్తారని ముఖ్యమంత్రి చేస్తారని హామీ ఇచ్చి దళితుడు ముఖ్యమంత్రి కావాల్సిన స్థానంలో కూర్చుంది ఎవరు? కేసీఆర్ కాదా? ఇలా మేమేమన్నా దళిత ముఖ్యమంత్రి హామీ ఇచ్చినామా? ఇవ్వకుండా దళిత సీఎల్పీని చేసినాం. అధికారం లేనప్పుడు దళిత ఉప ముఖ్యమంత్రి చేసినాం. రేవంత్ రెడ్డి గారు కష్టపడిండు, అందరూ కూడా కష్టపడ్డారు. అయినా ఈ సమయంలో రేవంత్ రెడ్డి లాంటి నాయకుడు కావాలని చెప్పి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఆశీర్వదిస్తే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన 10 ఏళ్ళు ప్రజల ఆశీర్వాదంతో, హైకమాండ్ ఆశీర్వాదంతో తప్పకుండా కొనసాగుతుంది. అదేంలో ఎవరా కానీ 10 ఏళ్ళు ఇది- కానీ ఇదే బరాబర్. రేవంత్ రెడ్డి చెప్పింది కదా, ఇదే తెలంగాణ రాష్ట్రానికి రెడ్డి ముఖ్యమంత్రి, నేనే లాస్ట్ అన్న విధంగా కూడా కొన్నిసార్లు ఇప్పుడు మాట్లాడుతున్నారు. ఆఖరు ప్రజలు నిర్ణయిస్తారండి. రేవంత్ రెడ్డి ఒకసారి ముఖ్యమంత్రి కావటమే ఆయన వంతు. రెండోసారి ముఖ్యమంత్రి కావాలని చెప్పి తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు. ప్రజాపాలనకు 10 ఏళ్ళు ప్రజా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 10 ఏళ్ళు పాలించాలని చెప్పి ప్రజలు ఆశీర్వదిస్తుంటే, అధిష్టానం ఆశీస్సులుంటే వీళ్ళెవరండి కాదంటానికి? బీసీ రిజర్వేషన్ గురించి మాట్లాడితే రేవంత్ రెడ్డిని రేవంత్ రెడ్డి అనొచ్చా, రేవంత్ గౌడ్ అనొచ్చా? రేవంత్ గౌడ్ అంటున్నారు. ఉమ్. అదే యాదవులు రేవంత్ యాదవ్ అంటున్నారు. దళితులు వర్గీకరణ చేసిన మాదిగలు రేవంత్ మాదిగ అంటున్నారు. మాలలు రేవంత్ మాల అంటున్నారు. రేవంత్ ముదిరాజ్ అంటున్నారు. రేవంత్ మున్నూరు కాప్ అంటున్నారు. రేవంత్ రజక్ అంటున్నారు. రేవంత్ నాయి బ్రాహ్మణ్ అంటున్నారు. రేవంత్ కుమ్మరి అంటున్నారు. ప్రతి బీసీ రేవంత్ రెడ్డిని మావాడే అని చెప్పి తలుచుకుంటున్నారు. ఎందుకంటే ఆ విధంగా చిత్తశుద్ధితో పనిచేసిండు. ఇలా తెలంగాణ మోడల్ దేశానికి ఆదర్శవంతం అవుతుంది. ఇలా కర్ణాటక తెలంగాణను చూసి ఇలా మన కులగన్న చేస్తుంది. మనకన్నా ముందే చేశారు, వాళ్ళు ఆగిపోయింది. అది మళ్ళీ పునఃప్రారంభించారు. ఏ మోడల్ ఏ నమూనాను తీసుకొని? రేవంత్ రెడ్డి చేయించిన నమూనాను తీసుకొని మళ్ళీ వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి రేవంత్ రెడ్డి ముస్లింలు రేవంత్ ఖాన్ అంటున్నారు, మావోడే అంటున్నారు. ప్రతి కులం ప్రతి మతం రేవంత్ రెడ్డి మావోడని ఆపాదించుకుంటున్న తరుణంలో రేవంత్ రెడ్డి 10 ఏళ్ళు పక్కా ఉంటాడు ఈ రాష్ట్రంలో. బీసీలకు 42% పూర్తి స్థాయి అమలైందా, లేకపోతే మళ్ళీ ఏమన్నా క్వశ్చన్ మార్క్స్? అవును, ఇప్పుడు కోర్టులు చెప్పినాయి. రాజ్యాంగంలో కూడా ఎక్కడా లేదు 50% కానీ పరిమితి. చాలా మంది సంతోషంగా లేరని వినిపిస్తుంది. నిజంగా చెప్పిన అంటే పార్టీలకు ఇప్పుడు ఖచ్చితంగా సంతోషంగా ఇవాళ ఉన్నారా? ఎన్నికల్లో పోతున్నారండి. 419 ఏకగ్రీవాలైనవి. అందులో దాదాపు ఏకగ్రీవాలు 300 ప్రజాస్వామ్యానికి 300 వ్యతిరేకంగా వెళ్తున్నాయి. 350 పైచిలకు కాంగ్రెస్ అభ్యర్థులు, బీసీ అభ్యర్థులే దగ్గర 90% గెలిచారు. అందులో కాంగ్రెస్ బీసీలకే అవకాశం ఇచ్చింది. కానీ క్వశ్చన్ అయితే రేజ్ అవుతుంది. తెలంగాణలో దాదాపు 12,700కు పైగా గ్రామ పంచాయతీలు ఉన్నాయి. 12,700కు పైగా గ్రామ పంచాయతీలో చాలా మంది సర్పంచ్లకు లేకపోతే ఉప సర్పంచ్లు మిగతా వాళ్ళని పోటీ చేసేవాళ్ళు బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు ఈ వర్గాలే ఉంటాయి. సరే ఎక్కడో ఒక శాతం ఓసీలు ఉంటారు కావచ్చు. సో ఎక్కువ శాతం ఆల్రెడీ కంటిన్యూ అవుతుందని మళ్ళీ మీరు సపరేట్ ఇచ్చేది ఏంటని చెప్పేసి కొంత క్వశ్చన్ మార్క్ అయితే రేజ్ అవుతుంది. ఓసీలు ఉన్న చోట కాంగ్రెస్ తరఫున బీసీ అభ్యర్థిని పెడతాను. బీసీ అభ్యర్థికి కాంగ్రెస్ బలాన్ని ఇస్తాను. ఇప్పుడు 60% ఆల్రెడీ బీసీలు నిలబడుతుంది కదా, మీరు ఇచ్చిన ఇవ్వకపోయినా. అదే ఇంకా పెంచుతున్నాం అంటున్నాం. 60, 70, 80% అవుతుంది. ఇప్పుడు బీసీల బలాన్ని పెంచుతున్నాం. బీసీల పట్ల చిత్తశుద్ధిగా ముందుకు పోతున్నాం. మేము ఎత్తగా మాటలు చెప్పట్లే.